వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖ కేంద్రంగా భూ ప్రకంపనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉన్నాయి. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఇటీవల కాలంలో హైగ్రీవ్ ఆఫ్ ఫార్మ్స్ అండ్ డెవలప్మెంట్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వెలువడుతూ ఉన్నాయి. దీన్ని అంతా కూడా అప్పటి మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ చుట్టూ ఈ భూ వివాదం కొనసాగుతూ ఉంది. అసలు ఏమిటి హైగ్రీవ్ ఆఫ్ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్? ఎవరైతే ఉన్నారో దాని ప్రమోటర్ చెరుకూరి జగదీశ్వరుడు గారు ఈ మాజీ ఎంపీ మీద ఫిర్యాదు చేయడంతోనే అరిలో పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఏమిటి హైగ్రీవ్ ఆఫ్ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ పూర్వపరాలన్నీ మనతో మాట్లాడడానికి జగదీష్ గారు ఉన్నారు. మేము బేసిక్గా కన్స్ట్రక్షన్ కంపెనీ అండి. మళ్ళీ ఆల్మోస్ట్ 2098 నుంచి చేస్తున్నాం. అయితే ఆ ప్రాసెస్లో కొంతకాలం అయ్యాక సరే మన దగ్గర సోషల్ సర్వీస్ చేయడానికి ఏమీ లేదు కదా, ఓల్డ్ ఏజ్ ఆర్ఫాన్స్ నడిపించాలి చిన్నప్పటి నుంచి నాకు ఉండేది. అలా అని చెప్పి నాకు విపరీతమైన డబ్బు లేదు. సో ఆ టైంలో ఒక ప్లాన్ చేసి సార్ గవర్నమెంట్ని అడిగాం, సార్ మాకు ఓల్డ్ ఏజ్ ఆర్ఫాన్స్ నడుపుతాము, కొంత ల్యాండ్ వాళ్ళకి ఫ్రీ ఇస్తాము, కొంత ల్యాండ్ ఏజ్డ్ పీపుల్కి అమ్ముతాం కంఫర్టబుల్ రేటింగ్. సో మేము సేవ చేసినట్టు ఉంటుంది. అలా అని చెప్పి నా సొంత డబ్బులు పెట్టి విపరీతంగా చేసే అవకాశం నాకు లేదు. కానీ చేయాలంటే మొత్తం మీద అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో నాకు 12.5 acres ఎస్ఆర్ఓ రెడ్డికి ఇచ్చారు. సరే ఆ ప్రాసెస్లో మేము వర్క్ స్టార్ట్ చేసాం. 2010లో నాకు రిజిస్టర్ అయింది. దాంట్లో ఆ ఫర్మ్ హైగ్రీవ్ ఆఫ్ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ దాంట్లో నేను మా మిసెస్ మాత్రమే పార్ట్నర్స్. 2010లో వర్క్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి లెవలింగ్, మైనింగ్ పర్మిషన్ ఇవన్నీ తీసుకుని మొదలెట్ చేస్తున్నాక సర్టన్ టైం అయ్యాక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తక్కువ రేటుకి ఇచ్చారు అన్న చిన్న నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ మీద అప్పుడున్న కలెక్టర్ వీళ్ళందరూ కూడా రాజకీయ పరంగా దేన్నో మొత్తం మీద క్యాన్సిల్ ఎందుకు చేయకూడదని నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టారు. సరే మేము కోర్టుకి వెళ్ళాం. 2013 నుంచి 2018 వరకు గవర్నమెంట్ మీద పోరాడి 5 సార్లు కూడా ప్రతిసారి జడ్జిమెంట్ మాకు ఫేవర్గా వచ్చింది. లాస్ట్లో 2018లో ఫుల్గా వచ్చే కూడా గవర్నమెంట్ ఇవ్వకపోతే మొత్తం మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్ళి మొత్తం మీద తెచ్చుకున్నాం. 2018 అయిపోయింది. ఆ ప్రాసెస్లో మళ్ళీ జీవీఎంసీకి లేఅవుట్ అప్రూవల్స్కి అప్లై చేశాం. ఆర్ట్ ఫండ్స్ కట్టడానికి బిల్డింగ్ డ్రాయింగ్స్ ప్లస్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కాటేజెస్కి మొత్తం డ్రాయింగ్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే సార్ ల్యాండ్ కన్వర్షన్ ఒకటి ఉంది అన్నారు. సరే అన్నీ ల్యాండ్ కన్వర్షన్ క్యాబినెట్కి పంపించి చేపించాం. అదే అయిపోయాక మేము చూసుకోకపోవడం తప్పు అయి ఉండొచ్చు. మాస్టర్ ప్లాన్ రోడ్డు దాని మీద వెళ్తుంది. కానీ అది కొండ అవడం వల్ల ఆల్రెడీ కింద వేసేసారు బిలో దట్ ల్యాండ్. అది ఎలాగో వేసేసారు, అది మీ డిలేషన్ పెట్టుకోండి అన్నారు. డిలేషన్ పెట్టాం. ఈ లోపల గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారిపోయాక ఆ ప్రాసెస్ మెల్లిగా అవుతుంది. అదే టైంలో మాకు జీవీ అనే ఆడిటరు 2005 నుంచి 4 నుంచి చేస్తున్నారు. ఫైనాన్స్ ఫెసిలిటీ చేస్తున్నారు, బయట నుంచి తీసుకుంటాం ఇవ్వటం కంటిన్యూ జరుగుతూనే ఉంది. హెల్ప్ అట్ ద టైం ఫుల్లీ. ఇన్ ద ప్రాసెస్ ఆయన 2014-15లో మొత్తం మీద వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ఐ డోంట్ నో కరెక్ట్ ఇయర్. జీవి అంటే గన్నమని వెంకటేశ్వరరావు మా ఆడిటర్. మెల్లిగా జగన్తో రేపో పెరిగింది ఆయన ఊళ్ళో ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి. సో జగన్ వచ్చేసాక ఆయన ఏమన్నారంటే జగదీష్ గారు ఇప్పుడు దాకా ఉందో లెక్క ఇప్పుడు లెక్క కదా, నేను ఇంతవరకు మీకు ఎప్పుడు ఫైనాన్స్ ఫెసిలిటీ చేస్తున్నప్పుడు ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది. ఈ గవర్నమెంట్లో మీరు చూస్తూనే ఉన్నారు కొన్ని ల్యాండ్స్ ఎల్సీసీ వాళ్ళు ఏమనివ్వండి, డాడీస్ ఎలా అవనివ్వండి, అదే కార్తీక వనం స్పా అవనివ్వండి, డాడీస్ అంబియన్స్ అవన్నీ అన్నీ కూడా రకరకాలుగా జరిగినాయి. మీకు తెలుసు అది. మీ పేరుని ఇదే ఇలా ఉంటే రేపో మాపో ఎవరైనా తీసుకుంటారు. నా సజెషన్ ఏంటంటే అది నాదని చెప్తాను. దీంట్లో మా వాడిని పార్ట్నర్గా పెడతా. I swear on the Lakshmi Narasimha Swami అని మా ఇంట్లో ఉన్న ఫోటో మీద ప్రామిస్ చేసి టు సేవ్ ద కంపెనీ ఓన్లీ ఐఎమ్ డూయింగ్ దిస్, నో అదర్ ఇంటెన్షన్ టు మీ అని ప్రామిస్ చేసి చేశారు.
ఎందుకంటే ఎవరండి అలాగే ఎవరు ఎంటర్ అయ్యారు మీ దగ్గరికి? జీవీనే, దెర్ ఇస్ నో ఎంఈవి డైరెక్ట్ ఆర్ దిస్ పర్సన్ డైరెక్ట్, అన్నీ కూడా గణమని వెంకటేశ్వరరావు. బట్ బిహైండ్ హూ ఈజ్ అనేది మాకు తెలుసు. అయితే నేనా మరి ఇబ్బంది అవుతుంది, లేదంటే మరి మొత్తం పోతుంది సార్, మీ ఇష్టం తీసుకోండి, నాకు కొద్దిగా డబ్బులు ఇవ్వాలి మీరు మార్కెట్ నుంచి. అదే టైంలో మేము హైదరాబాద్లో ఒక వర్క్ చేస్తున్నాం, దాంట్లో భారీగా పెండింగ్ ఉండిపోయినాయి డబ్బులు. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి కలిపి చేస్తాం ఆ టైంలో, గణమని వెంకటేశ్వరరావు నేను కూడా. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో అనేది క్లారిటీ లేకుండా అయిపోయింది గవర్నమెంట్ పొజిషన్స్ వల్ల. ఇప్పుడు అక్కడ డబ్బులు ఇరుక్కుపోయాం మనం, ఈ డబ్బులు వేరే ఉన్నాయి, వేరే వర్క్లు ఉన్నాయి. ఈ బయట ఇవ్వకపోతే మనం అందరూ దెబ్బతినేస్తాం ఒకవేళ ల్యాండ్ కనుక పోతే అని సాఫ్ట్గా బెదిరించి మొత్తం మీద ఆయన ఎంటర్ చేయించారు. పార్ట్నర్గా జాయిన్ అయ్యాడు, ప్రామిస్ చేసి టు సేవ్ ద కంపెనీ అని చెప్పి 2020 ఫిబ్రవరి 28ని. సరే అంతకుముందు కూడా నా ఖాళీ స్టాంప్ పేపర్స్ మీద సంతకాలు, నోట్ల మీద సంతకాలు ఫైనాన్స్ చేస్తున్నారు కాబట్టి చెక్కులు, స్టాంప్ పేపర్ మీద సంతకాలు, తెల్ల పేపర్ మీద సంతకాలు, ఈవెన్ మా కంపెనీ లెటర్ మీద సంతకాలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సబ్ కాంట్రాక్టర్ అన్అఫిషియల్. వాళ్ళ మిస్సెస్ను ఈ బ్రహ్మాజీ కలిసి ఓ ఫర్మ్ ఉంది. ఎవరండి బ్రహ్మాజీ? ఎవరు? సుక్షేత్ర ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీకి ఎండి, రిలేటివ్ టు గణమని వెంకటేశ్వరరావు. బ్రహ్మాజీ ఇక్కడ డైరెక్ట్గా లేకపోయినా ఆ కంపెనీలో ఉన్నాడు. ఆ కంపెనీకి మా కంపెనీ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన వర్క్, ఆ వర్క్లో డబ్బులు ఆగిపోవడం వల్ల మా ఈ వాళ్ళకి కూడా ఇది సేవ్ చేసుకోవాలి ఫస్ట్. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. అది ఆగిపోయి ఇది పోతే ఎవడో లాగేసుకుంటే, మా పార్టీ వాళ్ళే ఎవరో లాగేసుకుంటే అందరూ ఇబ్బంది పడతాం. అందుకని మా వాడి పేరు పెడతాను. ఓకే, ఫస్ట్ 1 year ఏ ప్రాబ్లం క్రియేట్ చేయాలి. 2020 ఫిబ్రవరిలో ఎంటర్ అయ్యి అప్పటిదాకా వేకెంట్గా ఉన్న ల్యాండ్లో కన్స్ట్రక్షన్ అసలు మొదలట్లా అలాగే ఉంది. ఇంకా అప్రూవల్స్ అవ్వాలా. ఎందుకన్నాడంటే నేను జగన్ గారి దగ్గరికి వెళ్ళి అప్రూవల్స్ తెస్తా, మీకైతే అప్రూవల్ ఇవ్వరు. మీరు అప్రూవల్కి వెళ్ళిన రోజు ఇది పలానా చౌదరీస్ అని చెప్పి లాగేసుకుంటారు. సో అదే దాంట్లో మేమున్నామంటే మా పార్టీ వాడే కాబట్టి లాక్కోరు. అట్ ద టైం దట్ ఈస్ కరెక్ట్. నేను ఆ రోజు జరిగిన మనం అన్నీ చూసిన అనమాట, అది నిజమే, నమ్ముతాం. పైగా 15 సంవత్సరాలు నాకు ఫైనాన్స్ ఫెసిలిటేటర్ హెల్ప్ చేసాడు. చెక్కులు నా పేపర్లు అన్నీ కూడా ఆయన దగ్గర ఉంటాయి. మాట్లాడారు కాబట్టి మా బతుకు A to Z ఆయనకు తెలుసు, ప్లస్లు మైనస్ అన్నీ తెలుస్తాయి. సో ఆ సిచ్యువేషన్లో నేను ఒప్పుకోక తప్పదని ఆయన తెలిసి ఒప్పించాడు. ఎందుకు లేదా పోద్ది అన్నది హింట్. సరే ఎలాగ అప్రూవల్ చేసి బయట పడేస్తా అంటాడు. అందుకని నాకు కావాల్సింది, అంతకుముందు కూడా చాలాసార్లు ఇబ్బందులు హెల్ప్ చేశాడు కదా, ఇది హెల్ప్ చేస్తున్నాడని అనుకున్నాం. 2020 ఫిబ్రవరిలో 2021 వచ్చింది, ఇంకా ప్లాన్ అప్రూవల్ అవ్వాలా, అది అవుతుంది ఇది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పేవారు. ఆ బ్రహ్మాజీ అనేవాడిని కూడా మేనేజింగ్ పార్ట్నర్గా పెట్టారు. నేను పెట్టే దాంట్లో కన్సిడరేషన్ ఏమీ లేదు, ఇవ్వలేదు, దాంట్లో రాయలేదు కూడా. 2021 సెప్టెంబర్లో నా దగ్గరికి వచ్చి జగదీష్ గారు, అప్పుడు 30 కోట్లు ఇవ్వాలి నేను యాక్చువల్ కంపెనీ నుంచి. అంటే ఆయన అప్పుడే కదా బయట వాళ్ళకి, అంటే మీరు వాళ్ళు అది ఆ వర్క్లో వస్తే ఇచ్చేద్దాం. కంబైన్డ్ వర్క్లో వస్తున్నాయి ఆ డబ్బులు, కానీ ఆ వర్క్ ఎప్పుడు వస్తాయో తెలవని పరిస్థితి. అందుకని పని చేద్దాం జగదీష్ గారు. ఇప్పుడు ఇంతకుముందు ఎంఈవి గారి దగ్గర నుంచి డబ్బులు ఇప్పించాం, దాంట్లో కొన్ని వెనకెళ్ళి దాంట్లో బ్యాలెన్స్, బయట వాళ్ళకి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ నా ఆధార్ వచ్చి నీకు కలిసి 31 crores ఉంది. ఇప్పుడు నాకేమో ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలవట్లా. దానికి కూడా కారణం ఏంటంటే యాక్చువల్లీ అట్ దట్ టైం కేసీఆర్కి బీఆర్ఎస్ పెట్టారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏదో రిఫ్ట్ వచ్చింది వాళ్ళకి. సో అందుకని పేమెంట్స్ రాలేదు ఏదో అని అనుకునేవారు. ఐ డోంట్ నో, 2 years దాకా రావేమన్న దానికి కూడా డిసైడ్ అయిపోయారు అందరూ. కాబట్టి ఈ ల్యాండ్లో మీరు అమ్మినప్పుడు నాకు డబ్బులు ఇవ్వాలి అని ఒక ఎంఓయూ చేసుకున్నామని ఎంఓయూ చేసుకున్నాం. తర్వాత మరి పార్ట్నర్ ఎంఓయూ చేసుకున్నాం, బాగానే ఉంది, వాళ్ళు లాగేసుకుంటే ఏంటని చెప్పి పార్ట్నర్గా ఎంటర్ అయ్యారు. పార్ట్నర్ అయిపోయాక నేను ఆఫీసులు ఇవి తిరగాలి, సంతకాలు పెట్టాలంటే మేము పార్ట్నర్ సంతకం కావాలి కదా, నా పేరు మరి ఆఫీసులు తిరిగి నేను ఆయన రాడు మీరు రాదు, నాకు ఓన్లీ లైజనింగ్ పర్పస్ ఒక జీపీఏ ఇవ్వండి అని చెప్పేసి 2021 ఏప్రిల్ 28ని తీసుకున్నారు. ఎవరండి అయినా గణమని వెంకటేశ్వరరావు. అంటే ఎంవివి పేరు అప్పుడే వచ్చిందా? అప్పుడు దాకా ఎంవివి ఏమైందంటే 2019 జనవరిలో
అప్పుడు కూడా సార్ పేమెంట్స్ రాకపోతే ఎంఈవి నుంచి 15 కోట్లు మాకు వచ్చినాయి. ఈయనే ఏర్పాటు చేశారు. నేను వెళ్ళి ఎంఈవిని అడగల, ఎంఈవిని కలవాల. ఎంఈవి అరేంజ్ ద్వారా వచ్చినాయి. ఆ డబ్బులు ఆల్రెడీ 10.5 crores పైన ఇచ్చేసాం అప్పటికి, డిస్ప్యూట్ స్టార్ట్ అయ్యేటప్పటికి. ఎంబీబీ డైరెక్ట్గా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ బిహైండ్ ద సీన్ ఉన్నారు అని అందరూ అనుకుంటున్నారు. బిహైండ్ ద సీన్ ఆయనే అని, బట్ ఐ డోంట్ నో కరెక్ట్లీ. తర్వాత తెలిసింది ఉన్నారని. ఎందుకంటే ఎంబీబీ జీవీపీఆర్ ఎందుకు ఇవ్వాలి వర్క్? నేను కంట్రాక్టర్నే కదా, ఇప్పుడు నాకే ఇవ్వచ్చు కదా. ఓకే రిబేసు, ఇప్పుడు నాకు ఇంకొకరికి ఇవ్వచ్చు కదా, ఆయనకే ఎందుకు ఇవ్వాలి? వాళ్ళే ఒక కంపెనీ పెట్టేసింది ఎంబీబీ జీవీపీఆర్, ఆ వర్క్ అంతా వాళ్ళే చేయటం మొదలెట్టారు. సరే ఇది ఇలా ఉంటే 2021 సెప్టెంబర్లో వచ్చి జగదీష్ గారు నాకు 190 కోట్లు ఇవ్వాలి మీరు అన్నాడు. అదేం లెక్క సార్ అన్న. అదేంటంటే మీరు ఆ 30 కోట్లు ఇవ్వాలి, అవి పెరిగినాయి, రేపొద్దున డెవలప్ చేయాలి, అక్కడ బోల్డంత బ్రైబ్ ఇవ్వాలి, నేను దీనికోసం బోల్డంత బ్రైబ్ ఇవ్వాలి పెద్ద పైన కిందను. ఈ పక్కనేమో ఆ వర్క్లో డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఆ పార్టీ మరి మీకే వేస్తాను, నా పార్టీ అయినా మీరు వాడేసుకుంటే వేస్తాను అది అని చెప్పేసి 190 కోట్లు వేసేసి నేను ఒప్పుకోలేదు. అదేంటంటే అది కరెక్ట్ కాదు, నేను వస్తే 31, దాని ప్లస్ ఆర్ మైనస్ అవుద్ది, కానీ ఆ వర్క్లో నాకు 40-30 రావాల్సి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ నీళ్ళు వర్క్ పెట్టిందే మీ అప్పు తీర్చడం కోసం, ఆల్మోస్ట్ నీళ్ళు అవుద్ది అంటే లేదు వస్తాయి నాకు ఎందుకని అవసరం అన్నాక ఆ తర్వాత బిల్లు వచ్చేసింది. మళ్ళీ ఏమన్నాడంటే దీనికి ముందే బిల్లు వచ్చింది. బిల్లు వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఫస్ట్ ఈ డబ్బులన్నీ ఒకసారి మనం చాలా రోజులు బయట అప్పుడు వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి ఓ రౌండ్ ఇచ్చేసి మళ్ళీ తెచ్చుకుందాం అంటే సరే అన్న. ఇప్పుడు ఆయనకి అది ఫెసిలిటీ చేసేది ఇచ్చేసాక జగదీష్ గారు ఎవరు ఇవ్వట్లేదు వెనక్కి అన్నాడు. అంటే అప్పటికి వాళ్ళకి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఈ రకంగా 190 కోట్లు చెప్పాడు ఆయన. సరే మనం ఇచ్చేసిన డబ్బులు ఉన్నాయి కదంటే అది సంబంధం లేదు, ఏదో మొత్తం మీద వాళ్ళ పవర్ వాళ్ళ మనీ అప్పటికే ఎక్కేసింది కదా తలకి. స్టార్టింగ్లో ఎక్కలేదు, మెల్లిమెల్లిగా ఎక్కేసింది ఆయనకి. ఇదంతా నాదే అన్నాడు. హెల్ప్లెస్, ఎవరు హెల్ప్ అడిగినా చేసే పరిస్థితులు లేరు పెద్దోళ్ళు కూడా. రఘురామరాజు గారిని అరెస్ట్ చేసిన టైము ఆయన ఎంపీఏ లెక్కలేనప్పుడు మనం లేదా పక్కోడు ఇంకేం వస్తుంది. నేను భయపడిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయాం, ఫ్యామిలీతో సహా షిఫ్ట్ అయిపోయాం. ఎందుకంటే ఏం చేస్తారో తెలియదు. తర్వాత మీరు హైదరాబాద్ వెళ్ళిపోయేటప్పటికి ఆ ల్యాండ్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ ఏమీ లేదు, వేకెంట్గా ఉంది. అంటే అప్పటికి అప్రూవల్ వచ్చింది, అప్పుడే అప్రూవల్ ఇంకా రాలా, ఇంకా ప్రాసెస్. హైదరాబాద్ వెళ్ళిపోయాక కొన్ని రోజులకి దానికి అప్రూవల్స్ తేవటం, వర్క్ మొదలెడటం చేశారు. మేము ఆ కోర్టుకి వెళ్ళి స్టే ప్రమేయం లేదు అసలు ఇందులో, అక్కడ కన్స్ట్రక్షన్లో. మేము మళ్ళీ కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చాం. స్టే తెస్తే మళ్ళీ వాళ్ళని పట్టుకుని సెటిల్మెంట్ అని చెప్పి వచ్చారు. సరే మా లెక్క చూసి మాకు ఇచ్చేసేయండి మేము ఒప్పుకుంటామన్నారు. ఆ స్టే అయిపోయాక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేశాం. అరెస్ట్ అయ్యే పరిస్థితి వస్తే సరే అరెస్ట్ అయితే నాకు డబ్బులు రావు, నాకు కావాల్సింది నా డబ్బులు నాకు. మా లాయర్ ఏమన్నాడు, సార్ మీరు పంపిస్తానే పంపించేసుకోండి, కానీ రాజీ పడితే మీ డబ్బులు మీకు వస్తాయి కదా అన్నాడు. సరే అని చెప్పి సరే మేము రాజీ పడతాం, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎలక్ట్ చేసేస్తాం, నా డబ్బులు నాకు ఇచ్చేసాను. ఓకే లెక్క చూసి మీకు రావాలని ఇచ్చేస్తాను అని చెప్పి అన్నీ చేశాను. లాయర్ సాక్ష్యంగా అన్నీ ఒప్పుకున్నాడు. సరే అదొకటే తీసేసాం. కానీ ఇక్కడ వైజాగ్లో కేసు వేసాం. ఈ 75% నన్ను నమ్మించి బలవంతంగా భయపెట్టి, అది భయపెట్టిందే కదా లాగేసుకుంటారని అన్నీ పెట్టి తీసుకున్నాడు అని ఇక్కడ కోర్టులో వేసాం. అది ఇంకా ఉంది ఇప్పటికి లక్కీగా. సెటిల్మెంట్ అయిపోయి లెక్కలు చూద్దాం రమ్మంటే రేపు వస్తున్నామా ఆపు వస్తున్నా, రేపు వస్తున్నామా ఆపు వస్తున్నా అని చివరికి మా లాయర్ని కూడా మభ్య పెట్టి నాకు డబ్బులు లేవు అని ఇరుక్కుపోయాను అని ఆయనకి అబద్ధాలు చెప్పి అలా హ్యాండ్ ఇవ్వడం మొదలెట్టాడు. లాయర్ కూడా హెల్ప్లెస్ అయ్యాడు. జగదీష్ గారు నేను సెటిల్మెంట్ చేయించాను, మరి లెక్కలు తీసుకోవాల్సింది మీరే కదా, ఆయన రాకపోతే నేనేం చేయను అన్నాడు. హెల్ప్లెస్. మళ్ళీ పోరాటం స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇక్కడ ఉన్న కేసుని యాక్టివేట్ చేసాం స్పీడ్గా. సరే ఆ కేసు నడుస్తుంది అనుకోండి, మనం సైట్లోకి వెళ్ళలేము, ఆపలేము, మన తోడెవరు రారు. ఆ రోజు అందరికీ తెలుసు ఇష్యూ, గవర్నమెంట్లో తెలుసు, మిగతా పార్టీ వాళ్ళకి తెలుసు, నేను ఏ పార్టీ వాళ్ళు కూడా కాదు. కొంచెం గొప్పగా చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం ఉంది, ఎందుకంటే ఈజ్ ఎ డెవలపర్. మంచి ఇది రాష్ట్రానికి మనకు డెవలప్ చేసేస్తాం. ఏదైనా ఇది ఇదే కాబట్టి
మా జీవీ ఉండటం వల్ల ఏదో కొద్దిగా వైఎస్ఆర్సీపీలతో టచ్ చేస్తున్నాయి, లేకపోతే లేకపోతుంది. సరే ఇంకా అలా ఉండి కంప్లైంట్ ఇస్తే ఆ రోజు మళ్ళీ అప్పటికే 2 కేసులు పెట్టారు నా మీద. మీ మీద నా మీద కేసులు పెట్టారు, మా వాళ్ళ మీద కేసులు పెట్టారు, అంటే భయపెట్టారు. ఎందుకంటే నేను వైజాగ్ రాకూడదు అన్నట్టుగా పెట్టారు. నేను వైజాగ్ రాలేదు. ఇది గవర్నమెంట్ రాగానే నేను మొత్తం అంతా వెళ్ళి సిపి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది నా పరిస్థితి జరిగింది ఆ రోజు. అంటే అప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయింది. మళ్ళీ మీరు ఎప్పుడు వచ్చారు వైజాగ్కి? అంటే మధ్యలో వచ్చిన ఒక రోజు ఆ రోజు వాళ్ళకి తెలిసిన లోపల వెళ్ళిపోయేవాడిని ప్రాణభయంతో. నిజంగా ప్రాణభయంతో. అంటే ప్రాణభయం అంటే ఏమన్నా బెదిరించారా మేము? ఏంటి మరి బెదిరించారు కదా, ఎలా రాయిపోతే ఇచ్చేస్తాం అది చేస్తాం, లేదా మీ ఇది అవుద్ది, రేపు పొద్దున్న మళ్ళీ మీ ఏమైనా సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది, అన్నీ పోతేనే అని రకరకాలుగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను భయపెడతాం. ఇంటి దగ్గరికి వచ్చే భయపెట్టిన రోజులు ఉన్నాయి, ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను. సరే ఇవన్నీ కాదని చెప్పేసి వెళ్ళిపోయాం. ఎప్పుడైనా వచ్చినా సడన్గా రావడం వెళ్ళిపోవడం, సడన్గా రావడం వెళ్ళిపోవడం తప్ప 2-3 కలిసి వచ్చేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు కూడా 2-3 ఉంటాం. మళ్ళీ ఎప్పుడు వచ్చారు? కేసు ఎప్పుడు పెట్టారండి మళ్ళీ? మొన్నే కదా సార్, మీకు అందరికీ తెలిసిందే కదా. మొత్తం 19th అనుకుంటా అయితే ప్రాసెస్ అవుతుంది. ఏమొస్తుంది చూద్దాం ఎంత రిజల్ట్. అంటే మళ్ళీ హైదరాబాద్ వెళ్తారా లేకపోతే ఇక్కడ ఉండొచ్చా? ధైర్యం వచ్చిందా? అంటే ప్రస్తుతానికి అటు ఇటు తిరుగుతున్నాం. భయం అయితే ఇంకా ఉంది. కొంచెం ముందుకెళ్ళాక రక్షణ అడుగుదాం అనుకుంటున్నాను. అంటే ఇది కాదు కానీ ఇంటి దగ్గర సేఫ్టీగా వస్తుంది. అంటే ఇంకా మీకు ప్రాణభయం అంటాడుతుంది మేము సార్. 300 నుంచి 400 కోట్ల ఆస్తి. జగదీష్ అనేవాడు లేకపోతే అడిగేవాడు లేడు. దాన్ని బట్టి మీరు ఊహించుకోండి వాళ్ళ మెంటాలిటీస్. మనం చూడొచ్చు. అప్పుడు వేకెంట్గా ఉంది. అప్పుడు ఇప్పుడు చూస్తుంటే పెద్ద పెద్ద విల్లాలు వచ్చేసి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి? కోర్టే డిసైడ్ చేయాలి. న్యాయం నా చేతిలో లేదు కదా. పోరాడతాం, న్యాయమే గెలుస్తుంది అనుకుంటున్నాం అంతే. అప్పుడు ప్రభుత్వ రేటు ప్రకారం ఎంత ఉండేదండి మొత్తం 12 ఎకరాల? మేము అప్పుడు కొన్నది గవర్నమెంట్ కట్టింది 6 కోట్లు, రిజిస్ట్రేషన్ అయింది ఇంచుమించు ₹1 ఓల్డ్ ఏజ్ కడదానికి పెట్టుకుంది 10 కోట్లు. అప్పుడు 10-12 కోట్లు అవుతుంది పెట్టుకున్నాం. మొత్తం 20 కోట్లు దానికి ఖర్చు అని పెట్టుకున్నాం. ఇప్పుడు వాల్యూ ఎంత ఉండొచ్చండి? మరి సంవత్సరాలు కూడా అయింది సార్. 2007 నుంచి అంటే 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు అయింది. చూస్తే ఆ డబ్బులు నేను ఎక్కడ పెట్టుకున్నా హ్యాపీగా ఉండేవాడిని. ప్రైవేట్ దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటాను వచ్చింది రాదు. అదండి, అది కూడా మొత్తం రూల్స్ అన్నీ వైలేట్ చేశారు. 10%, 60%, 30% రేషియోలో అనాథాశ్రమాలు కావచ్చు, వృద్ధాశ్రమం కావచ్చు 10%లో కట్టాలి. మిగతా 60 కూడా కేవలం ఈ వయోవృద్ధులకి కాటేజీలు ఇచ్చి కేటాయించాలి. మిగతా అన్నీ అంటే మాకు మేము పెట్టిన కన్వెన్స్ డీల్లో మేము వయోవృద్ధులకి అమ్ముతామనే వాళ్ళు తప్ప ఫ్రీగా ఇస్తాం లేదు. ఇంకా 10%లో ఫ్రీగా రన్ చేస్తాము. దానికి సోర్స్ చూపించాము. ఇంతమందికి 150 మంది మినిమం 200 మంది దాకా అకామిడేషన్ క్రియేట్ చేస్తామని చెప్పాం. సో 200 మంది వృద్ధులు కానీ ఆర్ఫన్స్ కానీ మెయింటైన్ చేయాలన్న కండిషన్ మేమే పెట్టుకున్నాం. ఫర్ ఎవర్ విల్ రన్ ఫ్రీలీ వితౌట్ గెటింగ్ ఎనీ డొనేషన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అని పెట్టాం. కానీ అక్కడ నిర్మాణాలు చూస్తుంటే వయోవృద్ధులు కొనేంత స్తోమత ఉంటుందా? మరి ఆ రేంజ్లో ఉన్నాయి అవి. మరి మేము చేస్తే ఇంకో రకంగా చూద్దరు మీరు దాన్ని. మేమేమనుకున్నాము 250 గజాలు కడికి కట్టి చిన్న వాళ్ళకి ఇద్దాము, మేము ఒక ఇల్లు కట్టుకున్నాము. అలా వీళ్ళు మేము వెళ్ళాం. మాకు తెలిసిన పార్ట్నర్స్ ఒక 4 ఉన్నాం, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ కలిపి కట్టుకుందాం. మిగతా వాళ్ళేమో చిన్న ఇల్లు కట్టి ఇచ్చేద్దాం, తక్కువ రేటు కలిపి పెట్టుకున్నాం. అంటే కేసు అయితే నమోదు చేశారు వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నారు? మీ నాకేం తెలుస్తుంది? నేను కేసు ఇచ్చాను, వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్తారు ఏదో. సరే, థ్యాంక్ యూ. సో ఒకటే చెప్తా ఉన్నారు మన జగదీష్ గారు, నాకు ఇప్పటికీ కూడా ప్రాణభయం వెంటాడుతూ ఉంది. నాకు ప్రభుత్వం తరపున రక్షణ కల్పించాలి. ఎవరైతే ఉన్నారో నన్ను మోసం చేసిన వాళ్ళంతా కూడా అక్కడ ఆ కట్టడాలు అయితే పూర్తయిపోయాయి. కోర్టు ఏమి నిర్ణయంతో దానికోసం వెయిట్ చేస్తామంటున్నారు. మన వైపు మనం చూడొచ్చు. వైజాగ్లో చూసుకుంటే కనుక మొత్తం అన్ని పార్టీల నుంచి కూడా ఒకటే డిమాండ్ వస్తూ ఉంది. ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో హైగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ ఆ భూమిని వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వం ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాలని ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీల ఆ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందని మనం వేచి చూడాల్సిందే. కెమెరామెన్ అజయ్తో వర్మ, RTV, విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.